హలో వివర్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే వాట్సాప్లో చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి, అది కంప్యూటర్లో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వాట్సాప్లో చాట్ జీపీటీ అనేది రావడం జరిగింది, ఆండ్రాయిడ్లో కూడా. సో ఇది ఆప్షన్ పీసీలో కూడా వచ్చింది, మెటా ఏఐ. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్. Desktop list. Zoom app. ఓకే, ఇది ఆండ్రాయిడ్లో వచ్చింది, మన పీసీలో కూడా వచ్చింది పీసీలో కూడా. మెటా ఏఐ అని. ఈ ఏఐని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్. Start window. W. WhatsApp, app, press right to switch preview 1 of 1 level 1. వాట్సాప్ ఎంటర్. What? WhatsApp. WhatsApp window. Searcher started. ఓకే, ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Level 2 Meta A. ఓకే, Plus 9177,300. Meta AI computer is an electronic device that. సో ఇదేంటంటే చార్ట్ చేసిన తర్వాత ఇది చార్ట్ లిస్ట్ లో ఉంటుంది. సో 1 minute. Screen sharing. దీంట్లో ఏంటంటే మనకి చాట్, కాల్స్, స్టేటస్ అనే లిస్ట్ ఎలా ఉంటుందో అలా దీంట్లో మెటా ఏఐ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేస్తే బాక్స్ ఓపెన్ అవుతుంది, టైప్ బాక్స్. ఓన్లీ మనం టెక్స్ట్ రాసుకునే ఉంది అవకాశం, వాయిస్ రికార్డింగ్ లేదు. మీరు ఏదైతే క్వశ్చన్ అడగాలనుకున్నారో క్వశ్చన్ అడిగి సెండ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత ఇది అనేది ఒక చార్ట్ లాగా మనకి చార్ట్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. అంటే మనకి గ్రూప్స్, అలాగే ఫోన్ నంబర్స్ ఎలా అయితే మనకి చాట్ లో ఉంటాయో అలా మెటా ఏఐ అని ఒక చార్ట్ వస్తుంది, మెటా ఏఐ. సో ఓపెన్ చేద్దాం దీన్ని. WhatsApp. Start. Open navigate. Search level. Create new conversation. Filter chat site. Level 1 chats 1 of 5. ఇక్కడ లెవెల్ 1 అని ఉంది, ఇక్కడ 1 of 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ చాట్స్. నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను, ఇంతవరకు ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ వచ్చాను. Calls not selected. కాల్స్ డౌన్ ఆరో. Status not selected. స్టేటస్ డౌన్ ఆరో. Meta AI not selected. 5 of 5 level 1. మెటా ఏఐ నాట్ సెలెక్టెడ్ అని ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. స్పేస్. Space. Type to Meta AI edit blank. సెలెక్ట్ చేయగానే టైప్ టు మెటా ఏఐ ఎడిట్ బ్లాంక్ అని రావడం జరిగింది. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక క్వశ్చన్ టైప్ చేయవచ్చు. సో చూద్దాం, ఒక క్వశ్చన్ రాద్దాం ఏదైనా. సేమ్ ఒక చిన్న క్వశ్చన్ తీసుకుందాం. హౌ టు సెండ్ వాయిస్ మెసేజ్ ఇన్ వాట్సాప్, ఇది రాద్దాం. Space. Double out. 2 space. SEND send space. VOICE voice space. MASAGE message space. GASS MESAGE message space. INN space. WAAT what space. Space SAPP SAP space. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ రాయడం జరిగింది. How to send voice message in WhatsApp. ఓకే, నెక్స్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Send message button. సెండ్ మెసేజ్ అని ఉంది, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Chats 1 of 5 level 1. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Type to Meta AI edit blank. ఓకే, టైప్ టు మెటా ఏఐ. నెక్స్ట్ షిఫ్ట్ ట్యాబ్. Add emoji toggle button not pressed. ఓకే, ఎమోజీ. షిఫ్ట్ ట్యాబ్. Meta AI : sending a voice message on WhatsApp is a convenient way to communicate with friends and family. Here tick us how to do it : Android : 1. Open WhatsApp and go to the chat window of the contact you want to send the voice message to. 2. Tap the microphone icon next to the text input field. 3. Tap and hold the microphone icon to record your voice message. 4. Release the icon when you tick read done recording. 5. Tap the send button left parent, blue arrow right parent to send the voice message. iPhone : 1. Open WhatsApp and go to the chat window of the ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ రావడం జరిగింది. వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ ఓపెన్ చేసి వాయిస్ మెసేజ్ పైన హోల్డ్ చేసి పట్టుకోవాలి, తర్వాత సెండ్ చేయాలని చెప్పేసి మనకు ఆన్సర్ రావడం జరిగింది. ఇలా మీరు ఈ మెటా ఏఐ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ అడుగుదాం. Add emoji. Type to Meta AI edit blank. వాట్ ఈస్ ఎక్సెల్ అని అడుగుదాం.
what is space E X E L Excel space ఓకే, నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. send message button సెండ్ ఎంటర్ ఇస్తున్నాను. chats 1 of 5 level 1 ఓకే, షిఫ్ట్ ట్యాబ్. type to Meta AI edit add emoji Meta AI colon sending a voice message on WhatsApp is a convenient way to 63,049 Meta AI colon Excel is a popular spreadsheet software developed by Microsoft. It allows users to store organize and analyze data in a table format. Excel is widely used for various purposes, including colon 1 data entry and management 2 calculations and formulas 3 charting and graphing 4 budgeting and financial analysis. సో ఎక్సెల్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది. ఎక్సెల్ అనేది స్ప్రెడ్ షీట్, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. దీంట్లో ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ మనకు ఇంగ్లీష్లో చెప్తుంది. ఇలా దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళా మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే కాల్స్, చాట్స్ దాంట్లోకి వెళ్ళకుండా చాట్ లిస్ట్ లో ఈ మెటా ఏఐ అని చూపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మీరు ఏదైనా సరే క్వశ్చన్స్ అడగవచ్చు. Level 2 search or start a new chat edit. ఓకే, నా ఫోకస్ అనేది సెర్చ్ చాట్ లో ఉంది. నెక్స్ట్ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Meta AI Excel is a popular spreadsheet. మెటా ఏఐ అని చెప్పింది, అలాగే ఒక టెక్స్ట్ చదువుతుంది. అదేంటిది, నేను అడిగిన క్వశ్చన్ కి వచ్చిన ఆన్సర్ అది. సో నెక్స్ట్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తే నా దగ్గర ఉన్న చార్ట్స్ మొత్తం రీడ్ చేస్తుంది. ఇలా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, Screen. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.